హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు గ్రీన్ వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే కారానికి సరిపడగా పచ్చిమిరపకాయలు, కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. దానికి 2 గ్లాసుల వాటర్, అలాగే ప్లేట్లో చూపిస్తున్న బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, కొంచెం జాజి పువ్వు, దాల్చిన చెక్క, యాలుక్కాయ, షాజీరా అన్నీ వేసుకొని తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని దీన్ని రైస్ కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మరిగే నీళ్ళల్లో మిల్ మేకర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు పక్కన పెడితే మిల్ మేకర్ మెత్తగా అవుతాయి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, అనాస పువ్వు, షాజీరా వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు వేగించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడుకుతాయి. నేను బంగాళాదుంప, క్యారెట్ వేసుకున్నాను. మీకు కావాల్సితే ఇంకా బీన్స్, బఠానీ, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇవి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే బంగాళాదుంప, క్యారెట్ కూడా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులో ఇందాక తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, గ్రీన్ పేస్ట్, అది వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మెత్తగా అయిపోయిన మిల్ మేకర్ని వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే ఆ గ్రేవీ అనేది ఈ మిల్ మేకర్కి బాగా పడుతుంది. ఒక 2 నిమిషాలు ఉడికేసరికి ఆయిల్ పైకి తేలుతుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను మిల్ మేకర్కి పట్టడం కోసం. ఈ గ్రీన్ పేస్ట్ అనేది నేను మరీ ఎక్కువగా తీసుకోలేదు. నేను వేసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడగా తీసుకున్నాను. మీకు బిర్యానీ గ్రీన్గా కనిపించాలి అనుకుంటే ఇంకొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుని పేస్ట్ అనేది ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని దీనిపైన అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టి అదే స్టవ్ పైన ఒక అట్ల పేనం పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత ఈ బౌల్ని దానిపైన పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ 10 నిమిషాలు అది హీట్ అవుతుంది కదా, అప్పుడు ఈ మసాలా ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ బిర్యానీ రెడీ అవుతుంది. దీన్ని ఇలాగే ఒక సైడ్ నుంచి తీస్తూ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు, లేదంటే దాన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఎలా సర్వ్ చేసుకున్నా. నేనైతే ఒక సైడ్ నుంచి తీసుకుంటున్నాను. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చెప్పాను కదా, నేను తక్కువగా పేస్ట్ అనేది తీసుకున్నాను, అందుకు మరీ గ్రీన్ కలర్లో రాలేదు. మీకు బిర్యానీ గ్రీన్ కలర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం పేస్ట్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే
నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ట్రై చేయండి.